హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం శీలానగర్ నుండి కాన్వెంట్ జంక్షన్ వరకు ఏదైతే పోర్టు తాలూకా హైవే ఉందో ఒకసారి చూద్దాం. చాలా మటుకు కన్స్ట్రక్షన్ అయ్యింది అంటున్నారు, చూద్దాం ఒకసారి. లెట్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం కాన్వెంట్ జంక్షన్ తరుణండి, ఇక్కడ నుండి ఇది పోర్ట్ కనెక్టివిటీ రోడ్. ఇది అంటే కాన్వెంట్ జంక్షన్కి వెళ్తుంది డైరెక్ట్గా. లెఫ్ట్ రైట్ సైడ్ ఇవన్నీ పోర్ట్ తాలూకు గోడౌన్స్ అవి ఉంటాయి. హెచ్పిసిఎల్, బీపీసీఎల్, పెట్రోలియం కెమికల్స్, గెయిల్, ఇవన్నీ కూడా ఈ రోడ్లోనే వస్తాయండి. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది, డస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోడ్లో. చూసారా డస్ట్ ఎగురుతుందా? కంప్లీట్ లారీల పార్కింగ్ ఎక్కువ ఉంటుంది, ఎఫ్సీఐ గొడౌన్స్ ఉంటాయి, వేర్ హౌసెస్ ఉంటాయి. లెఫ్ట్ లో రైట్ లో ఉన్నది గెయిల్, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. చూసారా ఎక్కడ పడితే అక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు రోడ్ ఇది. ఈ కొన్నాళ్ళు టైం పడుతుంది ఇవన్నీ జరగడానికి. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ బోర్డు పెట్టారు. టూ వీలర్స్ కి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే హెవీ వెహికల్స్ చాలా ఎక్కువ తిరుగుతుంటాయి ఏరియాలోని. సో వాళ్ళకి పెద్దగా బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది టూ వీలర్స్కి. ఇది టోల్ గేట్ అండి. టోల్ గేట్ మనం టోల్ పే చేసి ఆ రోడ్ క్రాస్ చేయాలి. అటుకోమంటండి ఓ అరణి ఇటు ఇటు అంతనా మరి. టోల్ ప్లాజా ఫాస్ట్ కట్ అయిపోయింది, ఇది ఫాస్ట్ సర్వీస్. రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్. బాబులు అందరూ హెల్మెట్ పెట్టుకోండి, ఈ రోడ్ అసలే చాలా యాక్సిడెంట్లు ఫేమస్. ఎప్పుడు ఏదో ఒక యాక్సిడెంట్ అవుతూనే ఉంటుంది రోడ్డు మీద, ఎందుకంటే హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. మాక్సిమం టూ వీలర్స్, ఈ పెద్ద పెద్ద లారీలే ఆ యాక్సిడెంట్లు ఎక్కువగా కనబడతాయి. వన్స్ ఈ రోడ్ కంప్లీట్ అయిపోయిందంటే చాలా బాగుంటుంది సిటీలోకి వెళ్ళడానికి. కాకపోతే టోల్ కట్టాలి. సో టోల్ కట్టాలంటే మీరు ఆ హైవేలో నుంచి అన్ని సిగ్నల్స్ క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఈ లైన్లో అయితే మీకు సిగ్నల్స్ దొరకవు, డైరెక్ట్ కాన్వెంట్ రైల్వే స్టేషన్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, యాక్సెస్ అనమాట ఇది. కాకపోతే టోల్ పే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ఇవన్నీ వేర్ హౌసెసే. ఈ రోడ్లో ఎక్కడ స్పీడ్ లిమిట్ బోర్డు కనబడలేదండి ఇప్పుడు. చూద్దాం స్పీడ్ లిమిట్ ఏమైనా ఉందా లేదా. ఇదిగోండి రైల్వే వ్యాగన్స్ చూసారా రైట్ సైడ్ అన్ని అన్లోడ్ చేస్తున్నారు లారీల్లోకి. యూరియా అనుకుంటుంది, యూరియా కానీ సున్నం బస్తాలు కానీ సిమెంట్ కానీ షిప్స్ లో వచ్చినవి ఇక్కడ ట్రైన్ లోకి లోడ్ చేస్తారు, ట్రైన్ లో వచ్చిన అన్లోడ్ చేసి షిప్ లో లోడ్ చేస్తారు. ఇవి అన్ని షిప్ లో వచ్చినవన్నీ ఇక్కడ స్టోర్ చేయడానికి వేర్ హౌసెస్ ఇవన్నీ. ఇంకా గ్రీనరీ చాలా ఎక్కువ రావాలి వేసారు ఇప్పుడిప్పుడే ప్లాంటేషన్, లేదంటే బాగా ఓవర్ హీట్ అయిపోద్ది ఏరియా అంతా. ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి హీట్ ఎక్కువ ఉంటుంది.
మార్నింగ్ టైం ఈ లైన్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆఫీసులు వెళ్ళేవారు ఇటు సైడ్ డాక్ యార్డ్ ప్లస్ సింధియా వెళ్ళాల్సిన వాళ్ళు, షిప్ యార్డ్కి వెళ్ళవలసిన వాళ్ళు ఇటు నుండి వెళ్ళిపోతారు. అలాగే సిటీలోకి ఫాస్ట్గా వెళ్ళవలసిన వాళ్ళు టోల్ కట్టి వెళ్ళిపోతారు అన్నమాట. ఇంకా ఫ్లైఓవర్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఏవేవో ఫ్లైఓవర్స్ ఇటుండి అటు అటుండి ఇటు ఏవేవో కూడా అర్థం కావట్లే. చూడండి ఎంత పెద్ద ఫ్లైఓవర్ కడతారు. డైవర్షన్స్ ఎక్కువ ఉన్నాయి. నైట్ టైం అయితే ఇక్కడ లైటింగ్ ఏమి ఉండదండి నాకు తెలిసి. స్ట్రీట్ లైట్స్ ఏం లేవు. అక్కడక్కడ హై మాస్టర్ ల్యాంప్స్ ఉన్నాయి జంక్షన్స్ లో మాత్రమే. సో నైట్ టైం టూ వీలర్స్ వాళ్ళు రాకపోవడం మంచిది ఇటు సైడ్. ఏ లారీ ఒకటి ఎటు నుండి వస్తాడో కూడా తెలియదు పూర్తిగా. వాళ్ళకి అవగాహన ఉండదు. లారీగా హెవీ వెహికల్స్ బ్లైండ్ స్పాట్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఇటు సైడ్ వెళ్తే మీకు అదే డాక్ యార్డ్కి వెళ్ళిపోతాం. డాక్ యార్డ్స్ ఇండియా కాజోకి వెళ్ళిపోవచ్చు. ఈ స్ట్రైట్కి వెళ్తే మన సిటీలోకి వెళ్ళిపోతాం. సార్ ఫ్లైఓవర్స్ ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అవుతున్నాయా. ఓ, చూసారా సిటీ వ్యూ ఎలా కనబడుతుందో. అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ఏ ఫ్లైట్ ఇది? ఇది మన ఫైటర్ జెట్. కనబడిందా మీకు ఫైటర్ జెట్ ల్యాండింగ్? చూసారా హెవీ వెహికల్స్ ట్రాఫిక్ ఎలా ఉందో. ఇవన్నీ కూడా పోర్టుకు వచ్చేవానండి. పోర్టుకు వచ్చే లారీలే లోడ్ అయ్యేవి, అన్లోడ్ అయ్యేవి. రోడ్ ఇంకా సైడ్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు. ఛానల్ వర్క్ చేస్తున్నారు, ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఓపెన్ చేస్తున్నారు, మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మళ్ళీ మాడిఫై చేస్తున్నారు. చూసారా ఒక రోడ్ అంతా కంప్లీట్ గా లారీలు పార్క్ చేసి ఉన్నాయి. ఇదిగో చూసారా వెనక ముందు లేదు, లెఫ్ట్ రైట్ తీసేస్తున్నారు లారీలు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి పెద్దగా కనబడదు ఏవేని. వెనక ఎవరు వస్తున్నారు, బ్లైండ్ స్పాట్ ఎక్కడ ఉంది. సో మనమే చూసుకొని వెళ్ళాల. ఆడ ఆగుతాడులే అనేసి మనం వెళ్ళిపోయామా, వాడికి కనబడతా మనం వస్తున్నట్టు కూడా ఆడు లెఫ్ట్ రైట్ తిప్పేస్తాడు, మనకు తగిలేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ బోర్డులోనే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని. ఈ లెఫ్ట్ మీకు లెఫ్ట్ లో ఉన్నవని సోలార్ ప్లేట్స్. ఈ సోలార్ పార్క్ ఇదంతా పూర్తిది. చూసారా లెఫ్ట్ లో మొత్తం అంతా సోలార్ ప్లేట్స్, సోలార్ ఎనర్జీ తయారు చేస్తారు. ఇదంతా పోర్టుది. ఈ సిటీలోకి వెళ్ళాలంటే ట్రాఫిక్ అంటే సిగ్నల్స్ ఏమి ఉండవు, వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గాను. చూసారా ఫైటర్ జెట్ దిగుతుంది, కనబడింది ఎవరికైనా పైన? ఫ్లేవర్లు చూసారా, ఇటు చెప్పి అటు తిప్పి, అక్కడో ఫ్లేవర్ ఎక్కడో ఫ్లేవర్, ఏ ఫ్లేవర్ దేనికో అర్థం కావట్లే.
ఇదంతా బొగ్గు కూల్ స్టోరేజ్ ఏరియా. అంటే షిప్ లో వచ్చిన బొగ్గు అంతా తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నారు, వాటి మీద పరదాలు కప్పుతున్నారు. మనం ఎక్స్పోర్ట్ చేస్తామా ఇంపోర్ట్ చేస్తామా? మనకి ఉన్నాయి కదా కోల్ మైన్స్, సింగరేణి, ఇవి ఎక్స్పోర్ట్ అవుతాయా ఇంపోర్ట్ అవుతాయా? 5 బ్లూ బస్ కనబడుతుంది చూసారా, అది ఏరో ఎక్స్ప్రెస్. అదే భోగాపురం కనెక్టివిటీ బస్సు వేశారు కదా, చూసారా బ్లూ కలర్ బస్సు వెళ్తుంది. ఒకసారి వెళ్దాం దగ్గరికి, మన స్పీడ్ ఆ స్పీడ్ అందుకోగలం లేదో మనం చూద్దాం. చూసారా ఫ్లైఓవర్లు ఎలా ఉన్నాయో. ఇది ఎస్ఆర్ కంపెనీ లెఫ్ట్ లో ఉన్నది. అదిగో ఏరో బస్ చూసారా, భోగాపురం కనెక్టివిటీ బస్సులు ఇవి. 400 రూపీస్ గాజువాక నుండి ఎయిర్పోర్ట్ కి. ఇది కొన్ని బీచ్ రోడ్ మించి ఉన్నాయి, కొన్ని హైవే మించి ఉన్నాయి. పంపింగ్ ఈ లెఫ్ట్ కి వెళ్తే మన పోర్ట్ లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. అది అందరికి ఎలవ్ లేదు, వడకట్టేసారు. ఇంతకుముందు ఓపెన్ ఉండేది. అది జ్ఞానాపురం చర్చ్ అండి, అది పైన కొండ మీద ఉంటది. చూసారా బస్సు మనం కాన్వెంట్ జంక్షన్కి వచ్చేసాం. సో ఒకసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మనం కాన్వెంట్ జంక్షన్కి వచ్చేసాం. మీకు వీడియోలు ఎక్కడ చూపించలేకపోతే చూడండి, ఇది కాన్వెంట్ జంక్షన్, ఇది జ్ఞానాపురం రైల్వే స్టేషన్ బస్ స్టాప్. ఓకే అండి, వీడియో ఎండ్ చేస్తున్నా ఇక్కడతోటి.